నమస్కారం అండి. నా పేరు కమలాకర్. నేను యునైటెడ్ జెనెటిక్స్ లో ఏరియా సేల్స్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నాను అండి. మనం ఇప్పుడు చూస్తున్న మిరప తోట వచ్చేసి బానోజీ నాయక్ తాండాలో నర్సంపేట మండల్ కింద వస్తుందండి, వరంగల్ డిస్టిక్. ఇది చూసుకున్నట్టయితే మనం ప్రజెంట్ ఈ క్షేత్రము మిరప యూజీ 407 అనే మిరప క్షేత్రం అండి. దీని గురించి తెలుసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మేజర్గా యూజీ 407 అనే రకం వచ్చేసి వైరస్ టాలరెన్స్ వెరైటీ. మనకి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని రోగాన్ని తట్టుకొని వస్తుంది. ఇంకోటి ఖాతా చూసుకున్నట్టయితే కాయ చూడండి, ఈ మాదిరిగా దగ్గర వస్తుంది. చూడండి, కాయకు చాలా దగ్గర ఉంటుంది. కింద నుంచి గుబురుగా వస్తుంది. ఈ బుషి సెమీ బుషి టైప్ వస్తుంది. కాబట్టి కొంచెం దూరంగా పెట్టుకుంటే కనుక ఇంకా ఖాతా పెరిగే అవకాశం ఉంటుంది. కింద నుంచి పై వరకు కాయ ఒకే మాదిరిగా ఉంటుంది. కాయ సైజు చూడండి, చాలా దాదాపు 9 నుంచి 10 సెంటీమీటర్ల కాయ పొడవు ఉంటుంది. చూసుకున్నట్టయితే ఇందులో గింజ శాతం కూడా 75 నుంచి 78% గింజలు ఉంటాయి. గింజ కూడా నిండుగా ఉండడం వల్ల మనకు అధిక దిగుబడి వచ్చే రకంగా ఉంటుంది. ఈ రకంగా చూడండి, చేను బేరింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఎంత చాలా దగ్గర ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ యూజీ 407 అనే రకము మిగతా రకాల కంటే అధిక దిగుబడినిచ్చే రకం. మీరు చూస్తున్నట్టయితే ఈ మాదిరిగా ఈ చేను అంతా ఒకే మాదిరిగా ఉన్నదండి. మీరు గమనించవచ్చు, ఇక్కడ ఈ కాయ చూడండి, కాయ కలర్ కానీ చాలా బాగుంటుంది. ఈ ఎరుపు ఈ రకంగా ఉండడం వల్ల మార్కెట్లో కూడా కొనేవాళ్ళు ముందుగా ఈ రకమైన ఈ రకమైన రకాన్ని మెటీరియల్ తీసుకోవడం జరుగుతుంది. మార్కెట్లో మంచి రేటు కూడా దొరుకుతుంది మీకు మార్కెట్లో. కాయ చాలా దగ్గర ఉంటుంది. గమనించినట్టయితే చాలా దగ్గర ఉన్నాయి. కాయకు ఎంత దగ్గర ఉన్నా చూడండి, దగ్గర కాయలు ఉండడం వలన మనకు అధిక దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేను అంతా ఇప్పుడు రోగం ఎక్కడా లేదు. ఇప్పుడు దాదాపు మనం ఇప్పుడు ఉన్న పరిస్థితి జనవరి అండి. జనవరి మంత్లో అంటే ఈ రోజుకు దాదాపు చేను చూస్తే ఎంత నీట్గా ఉన్నది. ఫిబ్రవరి దాకా కూడా కాయ తెంపొచ్చిల్లా. వేరే రకమైన విత్తనము ఈ టైం జనవరి వరకు చాలా మటుకు రోగాలు వచ్చిపోయినాయండి.